నమస్తే అందరికి 2 రోజుల క్రితమే నేను ఒక వీడియో చేశాను. సంక్రాంతికి కొత్త టీవీస్ అయితే వస్తున్నాయని అయితే ఒక వీడియో చేసి మీకైతే చెప్పాను. మరి మీలో ఎంతమంది చూసారో చూడలేదో నాకైతే తెలియదు కానీ ఆల్రెడీ మనకు ఫ్లిప్కార్ట్ లో కూడా ఈ టీవీ గురించి అయితే స్పెసిఫికేషన్స్ అనేవి రివీల్ అయితే చేశారు. ఇంకా యూట్యూబ్ లో కూడా వీడియో కూడా రిలీజ్ అయితే చేశారు. సో మస్తుంది భయ్యా, నిజంగా చెప్పాలంటే వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం అన్ని చెక్ చేస్తే మాత్రం పిక్చర్ క్వాలిటీ ఎట్లీస్ట్ ఖచ్చితంగా బాగుంటుందని చెప్పొచ్చు. కానీ టీవీస్ అన్ని ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి తెలుసా? సౌండ్ విషయంలో మాత్రమే చాలా వరకు ఫెయిల్ అయితే అవుతున్నాయి. కొన్ని టీవీస్ మంచిగా ఇస్తున్నాయి, కొన్ని టీవీస్ మంచిగా అయితే ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు తీసుకొచ్చే ఈ ఫిలిప్స్ టీవీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కి ఖచ్చితంగా చెప్తున్నాను, లైవ్ కి వచ్చిన తర్వాత నేను చెక్ చేసి కూడా చెప్తాను. లిటరలీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందే అనుకో, మీరు సౌండ్ బార్ కొననవసరం లేదు, ఎక్స్ట్రాగా మరొక 10,000 పెట్టనవసరం అయితే లేదు. నిజంగా చెప్తున్నాను, అంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, బాగా అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళు ఫ్లిప్కార్ట్ లో ఇచ్చిన బ్యానర్ చెక్ చేస్తే చాలా రిఫ్రెష్మెంట్ అయితే ఉంది. కొత్త వర్డ్ తోటి వీళ్ళైతే టీజ్ అయితే చేస్తున్నారు. అదేంటంటే FYE మీన్స్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ అని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మన కోసమే తీసుకొస్తున్నారని అర్థమైతే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఫిలిప్స్ బ్రాండింగ్ అనేది చేంజ్ చేశారు. ఫిలిప్స్ మాస్టర్ క్లాస్ అనే నేమ్ తోటి, అంటే బ్రాండ్ నేమ్ తోటి అయితే ఫిలిప్స్ టీవీ లాంచ్ అవ్వబోతాయి ఎక్స్క్లూజివ్లీ ఫ్లిప్కార్ట్ లో అన్నమాట. అండ్ ఆల్రెడీ నేను నిన్నటి వీడియో కూడా చెప్పాను, దేంతో కొలాబరేట్ అయ్యిందో అనే దాని గురించి కూడా చెప్పాను. ఒకసారి అయితే మీరైతే చూడండి, వీడియో చూస్తే క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. మరి ఈ ఫిలిప్స్ టీవీలో ఎన్ని సైజెస్ టీవీస్ అయితే ఉన్నాయి అనుకుంటే 32 ఇంచెస్ టీవీ అయితే ఉంది, 43 ఇంచెస్ టీవీ అయితే ఉంది, 50 ఇంచెస్ అయితే లేదు, గుర్తుంచుకోండి. 55, 65, 75 ఇలా అన్ని టీవీ సైజెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి షాకింగ్ న్యూస్ ఏందో తెలుసా? 43 ఇంచెస్ టీవీలో QLED ప్లస్ అయితే లేదు, అంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ లో మాత్రమే వస్తుంది. కానీ ఇంకొక గుడ్ న్యూస్ ఏందో తెలుసా? 32 ఇంచెస్ టీవీ కొనే అనుకునే వాళ్ళు 32 ఇంచెస్ టీవీలో క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అయితే ఇస్తున్నారు. 32 ఇంచెస్ టీవీలో ఇచ్చి 43 ఇంచెస్ టీవీలో ఇవ్వట్లేదు. కానీ మనలాంటి మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడైనా కానీ 43 ఇంచెస్ టీవీ కొందాం, ఒక 2,000 ఎక్స్ట్రా అయినా కూడా కొంటారు. ఎందుకంటే సరేలే ఫిలిప్స్ మంచి బ్రాండ్ కదా, సో కొంటే మనకు ఒక 5-6 సంవత్సరాలు వస్తుందని చిన్న ఆశతోటే కొంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు 4K రెజల్యూషన్ ఇవ్వట్లేదు 43 ఇంచెస్ టీవీలో, ఫుల్ హెచ్ రెజల్యూషన్ మాత్రమే ఇస్తున్నారు. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ కూడా అయితే ఇవ్వట్లేదు. అదేందో నాకైతే అర్థం కాలేదు. 32 ఇంచెస్ టీవీలో అయితే ఇస్తున్నారు. సో నాకు కూడా డిసప్పాయింట్ అయితే అనిపించింది అనమాట. సో 55 ఇంచెస్ టీవీ కొన్ని రివ్యూ చేద్దామన్నా కూడా పైసలు అయితే ఎక్కువ అయితే అవుతాయి. ఎందుకంటే సో అందుకనే అంటున్నాను, మీ యొక్క సపోర్ట్ కావాలి భయ్యా, మీ యొక్క సపోర్ట్ కావాలి అంటున్నాను. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని నుంచి వచ్చిన పైసల ద్వారా నేను టీవీని కొని అన్బాక్సింగ్ చేసి కంపారిజన్ కూడా చేస్తాను కమింగ్ డేస్ లో అనేది చెప్పాను. కాకపోతే మీరు ఇచ్చే సపోర్ట్ కి, మీరు తీసుకొచ్చే వ్యూవింగ్స్ కి సో నాకైతే నమ్మకం అయితే కలగట్లేదు భయ్యా. నిజంగా భయం అయితే వేస్తుంది. మీరు ఏదైతే కొంటారో అక్కడి నుంచి వచ్చే కొంచెం అమౌంట్, అలాగే ఇక్కడ నుంచి వీడియో చూస్తుంటారు కదా, ఇక్కడ నుంచి వచ్చే అమౌంట్ రెండు కలిపి టీవీస్ కొందామైతే అనుకుంటున్నాను. కానీ టీవీ యొక్క పైసలు అనేవి మీకు తెలుసు, 40,000, 30,000, 35,000 అలా అయితే ఉంటాయి. ఒక 4-5 టీవీలు కొనాలన్నా ఎంత అవుతుందో తెలుసు కదా, 1,50,000, 2 లక్షలు కూడా అయితే కావచ్చు. కానీ ఇక్కడ 43 ఇంచెస్ టీవీ కూడా తెలియదు. సో ఎనీవే, నేనైతే మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మనలాంటి మధ్య తరగతి వ్యక్తులు రివ్యూని చూసి మనం మోసపోవద్దనే ఉద్దేశంతో నేను ట్రూ రివ్యూగా మీ ముందుకు తీసుకొస్తాం అని అయితే ఒక ఆశతోటి నేను ఇట్లా ముందుకైతే సాగుతున్నాను. తక్కువ వ్యూస్ వచ్చినా కూడా బట్ మీ సపోర్ట్ ఉంటది అని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతికి ఉండాలి అని అనుకుంటూ మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను, అండ్ అది కూడా వాట్సాప్ డీల్ ఛానల్ కూడా ఇచ్చాను. అక్కడి నుంచి కూడా ప్రీమియం డీల్స్ అనేవి పడుతూ ఉంటాయి. లేదు అంటే ఇప్పటికిప్పుడు మీ మొబైల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్ టెక్ డీల్స్ అనేది టైప్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది, జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి. అక్కడ 19,000 మంది కంటే ఎక్కువైతున్నారు. నేను ఈ వీడియో తర్వాత చూస్తే ఖచ్చితంగా ఒక 20,000, 22,000 అయినంత అయ్యి ఉండాలి భయ్యా. ఈ సపోర్ట్ అయితే చేయండి. మరి టీవీ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే మనకు QLED ప్లస్ అలాగే ఫుల్ హెచ్డి టీవీ సైజెస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. 4K 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క 4K టీవీస్ లో. మరి 55 ఇంచెస్ లో ఉంటుందా అంటే మేబీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. నాకు తెలిసి 32 ఇంచెస్ టీవీ QLED అయితే ఉండదు. మరి దీంట్లో యూజ్ చేసిన చిప్ ఏంటి అంటే మనకు పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం, కలర్స్ బాగుండడం కోసం వీళ్ళు వచ్చేసరికి చెమిలోని ఎక్స్ట్రీమ్ చిప్ అయితే యూజ్ చేస్తారు. అది కూడా AI అల్గారిథం సహాయంతో. ఎందుకంటే నేను రియల్మీ టీవీ లాంచ్ అవుతున్నప్పుడు ఈ యొక్క చిప్ అయితే చూసాను అనమాట. సో దాంట్లో అయితే యూజ్ అయితే చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళు కొంచెం అప్డేషన్ తోటి AI ని ఇంటిగ్రేట్ చేసి ఆ చిప్ సెట్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు ఈ యొక్క ఫిలిప్స్ టీవీలో. ఇప్పుడు తీసుకొచ్చి ఈ యొక్క ఫిలిప్స్ టీవీస్ లో అడ్వాన్స్డ్ జనరేషన్ క్వాంటమ్ డాట్ ఫిల్టర్ అలాగే డిఫ్యూజ్ ఫిల్టర్ జనరేషన్ 4 అయితే వాడుతున్నారు అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. అలాగే
ఫుల్ అరే WCG బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి అయితే వస్తుంది. అంటే WCG అంటే మీకు అందరికీ తెలిసిందే, వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ పిక్చర్ ఎన్హాన్స్మెంట్ బాగుంటుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, పిక్చర్ నుంచి వచ్చే కలర్స్ చాలా బాగా అయితే ఉంటాయి, వైబ్రెంట్గా అయితే ఉంటాయి అని అయితే ఖచ్చితంగా తెలుపవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన యొక్క స్పెసిఫికేషన్ ప్రకారం చెక్ చేసినట్లయితే ఈ యొక్క ఫిలిప్స్ టీవీస్లో ఓఎస్ గురించి మాట్లాడితే గూగుల్ టీవీ ఓఎస్ తోటి అయితే వస్తుంది. నాకు తెలిసి Android 14 అప్డేట్ ఇస్తారు. ఓల్డ్ 13 కానీ 12 కానీ తీసుకురారు, 14 తోటి అయితే వస్తారు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ కానీ ఏదైతే తెలియలేదు, కాకపోతే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, బ్లూటూత్ 5 కంటే అప్డేటెడ్ వర్షన్ తీసుకుని అయితే వస్తారు. ఇది మాత్రం పక్కా అయితే చెప్పగలను. ఇంకా బ్రైట్నెస్ లెవెల్స్ కానీ ప్యానల్, ఏ ప్యానల్, IPS ప్యానల్, VA ప్యానల్ అనేది తెలియదు. అండ్ అలాగే కాంట్రాస్ట్ రేషియో కూడా తెలియదు. అది టీవీ లాంచ్ అయిన టైంకి అయితే తెలుస్తుంది. ఓయో కేర్, ఓకేనా, ఓయో కేర్లో వచ్చేసరికి ఈ టీవీలో వీళ్ళు లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే ఇస్తున్నారు, అలాగే ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా అయితే ఇస్తున్నారు. దానివల్ల మనకు రాత్రి వేళలో మూవీ చూసినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, ఫ్లిక్కర్ ఫ్రీ ఎఫెక్ట్ కూడా అయితే ఉండదు. అండ్ ఇంకా సౌండ్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ టాపిక్లు అయితే వచ్చాం. పిక్చర్ క్వాలిటీ అండ్ OS అన్ని చాలా బాగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే టోటల్గా 7 స్పీకర్ సెటప్ అయితే ఈ టీవీలో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. అది కూడా 110 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ Dolby Atmos DBS X అండ్ AI అలిగారిథం యూజ్ చేసి ఇంకా వండర్ సౌండ్ అనేది ఉంటుంది. మీకు నెక్స్ట్ లెవెల్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటది అని అయితే దీని అర్థం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ మరి ఈ యొక్క స్పీకర్స్ ఎక్కడెక్కడ సెటప్ చేశారనే దాని గురించి క్లియర్ గా మాట్లాడుకున్నా, అలాగే వీళ్ళు తీసుకొచ్చే ఎలాంటి స్పీకర్స్ అనే దాని గురించి మాట్లాడుకోవాలన్నా ఇప్పుడు మనం ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ చూస్తే క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. మిడిల్ లో చూస్తే ఊఫర్ అయితే ఉంటుంది, అలాగే మీకు 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ అనేవి ఇస్తున్నారు, మిగతా 4 వచ్చేసరికి హీటర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే లో టోన్ అయినా, మిడ్ టోన్ అయినా, హై టోన్ అయినా, సరౌండింగ్ సౌండ్ అయినా కానీ అన్ని సైడ్ నుంచి మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. అలాగే ఏ టోన్ మీరు లో టోన్, హై టోన్, మిడ్ టోన్ అన్ని టోన్స్ మీరు క్లియర్ గా క్రిస్పీగా వింటారనైతే దీని అర్థం అయితే అవుతుంది. సో ఎనీవే ఈ యొక్క టీవీ లాంచ్ అయిన తర్వాత మనం చెక్ చేసిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా బాగా అయితే ఉన్నాయి. మరి ప్రైస్ ఎంత పెడతారు అనే దాని మీద అయితే ఆధారపడి అయితే ఉంది. సో నాకు తెలిసి తక్కువ ప్రైస్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మరి ఎంతమంది కొత్త టీవీలు కొనాలైతే అనుకుంటున్నారు ఈ యొక్క సంక్రాంతికి? చాలా మందికి షేర్ అయితే చేయండి ఈ యొక్క విలువైన ఇన్ఫర్మేషన్ ని. సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అయితే అవ్వండి, వాట్సాప్ డీల్ ఛానల్ లో జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను, మీకు A to Z అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ కి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుట. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.